కామారెడ్డిలో 42% అని మాట్లాడినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 19 నుంచి రోజుకు కొత్త నాటకం ఆడుకుంటూ రోజుకు అబద్ధం చెప్పుకుంటూ బీసీ రిజర్వేషన్ కోసం ఢిల్లీ పోతున్నాం, 48% రిజర్వేషన్ సాధిస్తాం, మంచి పొగరాలు కొట్టుకొని పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ కుటుంబాన్ని పోవడానికి జరిగేది కానీ సాధించింది ఏం లేదు. ఏదో 2 మాటలు మోడీ తిట్టాలని చెప్పి గద్దె తీస్తాం నేను ఇది తీస్తాం అని చెప్పి మాట్లాడి పాపం కట్టుకుంటే మొదలే మాట్లాడుకుంటే అన్నిసార్లు నేను గిట్ట 2 మాటలు తిడతా మీరు ఏమనుకోగానే మొదలే మోడీతో కూడా చెప్పుకుని వస్తాం. అటువంటి ముఖ్యమంత్రి ప్రజలు అన్ని విధాలు మోసం చేసుకుంటారు. నేను పేపర్లో వాట్సాప్లో చూసాం, మహిళలకు 2500 ఇస్తాం అప్లికేషన్ పెట్టుకుని అదొక పరువు అనిపించింది మన మహిళలందరూ ఓట్లాడుకునే విధంగా. ప్రతి ఒక్కటి చూడమాట రుణమాఫీ అయిపోయిందన్నాడు పాలాభిషేకాలు తెచ్చుకో, రైతు బంధు ఇష్టమని చెప్పి పాలాభిషేకాలు తెచ్చుకో, రాలేదు రుణమాఫీ రాలేదు చర్చకు రాడు. ఆ మంత్రులు కానీ ఆ ఎమ్మెల్యేలు కానీ కూడా చర్చకు వచ్చి ఎక్కడ కాలేదని అడిగినట్టు లేడు. అయింది అని కూడా బాబా అనుకున్నైతే సపోర్ట్ కొట్టించుకోవడం పాలాభిషేకాలు తెచ్చుకుంటూ వచ్చినట్టు ప్రజలు మోసం చేసే విధంగా చేస్తున్న ప్రభుత్వం అన్ని విధాలు. ఈ బీసీ రిజర్వేషన్ అయితే బీసీలను ఏదో వేస్తున్నాం వచ్చే భాషను కల్పించి రిజర్వేషన్ కాకుండా రిజర్వేషన్ కావాలని మా ప్రభుత్వం ఉన్నప్పుడే కేసీఆర్ గారికి తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించాము. నువ్వేదో చేస్తున్నా కొత్తగా అని చెప్పి కొత్త నాటకం పెట్టి బీసీలను కూడా మోసం చేయాలి. ప్రతి ఒక్క మనిషిని తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి కులాన్ని ప్రతి మనిషిని కూడా మోసం చేసుకుంటూ పాపం 19 ఏళ్ళు గడిపాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, అబద్ధాలు బంద్ చేయి. మాట్లాడితే కేసీఆర్ తిట్టుడు, మాట్లాడితే చిన్న టీఆర్ఎస్ ప్రభుత్వం తిట్టుడు తప్పితే నువ్వు చేసింది ఏమీ లేదు. ప్రజలు గమనిస్తున్నారు కానీ నీ దుర్మార్గానికి భయపడి బయటకు వస్తున్నారు ప్రజలు. ఎందుకంటే నీ పోలీసులో అవుతాడు, అధికారులు అవుతాడు, ఎక్కడ మాకు నష్టం జరుగుతున్న భయానికే ప్రజలు బయటకు వస్తలేరు. కానీ ప్రజలు బయటకు వచ్చినాడు మాత్రం నిన్ను ఉరికిచ్చి ఇక్కడ నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి బయటకు పంపే రోజులు తప్పక వస్తాయి. దాన్ని గమనించాలి. ఏదైనా నువ్వు చేసేదేదో కరెక్ట్ చేయు, అబద్ధాలు బంద్ చేయి. కేసీఆర్ తిట్టుడు బంద్ చేయను. కేసీఆర్ తిట్టు బాగా పెద్దలు అయితే అనుకుంటున్నాం, మైనస్ అయిపోతున్నాం, 0 అయిపోయినాం. తిట్టి ప్రజలు కూడా అరే పొద్దులైతే కేసీఆర్ తిట్టాడే పరిస్థితి. నేను ప్రజల మధ్య ఉంటాం కనుక ప్రజల విషయాలు తెలిసిన వ్యక్తులుగా నేను చెప్తున్నాను. ఆ విధంగా జరుగుతున్నా కనుక ఇప్పటికైనా మనకు ఏదైనా చేసేటప్పుడు బీసీ రిజర్వేషన్ చేయాలి. మేము కూడా బీసీ రిజర్వేషన్ కోసం మా దగ్గర దిక్తా కర్నూలు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మీటింగ్ పెట్టుకుంటాం. మేము కూడా రేపు 14వ తారీఖు నాడు ఈ కార్యక్రమం కూడా మేము ఏర్పాటు చేస్తాం. దాని తుది వరకు పోరాటం చేస్తాం. నీతికి ఇట్లా పుట్టి షో కుటుంబం కోసం చేయం. బీసీలకు రిజర్వేషన్ కల్పించే వరకు పోరాటం ఆగకుండా మేము చేస్తామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. జాగ్రత్తగా ఉండమని చెప్పి ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నాం. మరి మా జైత్యాల జిల్లాకు జరుగుతున్నటువంటి అన్యాయం పూర్తిగా కూడా బీర్పూర్ రోలవాగం చూస్తే మరి కళ్ళగట్టినట్టు అర్థమవుతూ ఉంది. ఆనాడు మరి మంత్రిగా ఈశ్వరన్న గారు, ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు గారు, అప్పుడు పార్లమెంట్ సభ్యురాలుగా కవితక్క గారు ఉన్న సమయంలో దాన్ని శంకుస్థాపన చేసి చిన్నగా ఉన్నటువంటి ఒక చెరువును మరి పెద్దగా చేయాలనే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 70 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వానికి ఏనాడు కూడా సోయి రాకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ రాహుల్ గాంధీ కూడా వచ్చి కనీసం మద్దతు తెలుపలేనటువంటి దీన స్థితిలో ఇలా బీసీలు అంటే ఎంత చిన్న చూప, ఇదొక నాటకం, ఇదొక డ్రామా క్రియేట్ చేసిర్రు, మరి నేనేం చేయాలి అని చెప్పేసి పరిస్థితికి ఇలా రేవంత్ రెడ్డి గారు నా చేతులు ఏం లేదు అని అంటే ఇప్పట్లో బీసీల రిజర్వేషన్ లేనట్టే అని చెప్పేసి పూర్తిగా కూడా ఎత్తేసిండు. అక్కడ ఏమున్నా కూడా మరి వాళ్ళకు వాళ్ళు పోడుకోవడం ఇది తప్ప చేసింది ఏం లేదు. దాదాపు ఇంకొక 4 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. 100 రోజులే అన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు పూర్తి చేస్తానన్నారు. మీరు పూర్తి చేయలేదు, పూర్తిగా కూడా ఫెయిల్ అయిపోయింది
మరి గవర్నమెంట్ పూర్తిగా కూడా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి మాటలు విన్నా రేవంత్ రెడ్డి మనిషి చూసినా కూడా ప్రజలు చీకొట్టే పరిస్థితి. ఇలా పాలన అస్తవ్యస్తంగా ఉంది. గ్రామ పంచాయతీలు ఎలక్షన్లు పెట్టాక దాదాపు ఈ జనవరి వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. జనాలకు మరి కారణం ఇలా కొలువైనట్టుగా హాస్పిటళ్లలో ఓపీ పెరుగుతూ ఉంది అంటే గ్రామాలు పరిశుభ్రంగా లేకపోవడం. ఏ ఒక్కటి పథకం చూసుకున్నా కూడా అట్టర్లీ ఫ్లాప్. రేవంత్ రెడ్డి గారి పాలన పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పేసి తెలియజేస్తాం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానం చూస్తుంటే గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి ముఖ్యమంత్రిని కానీ తర్వాత ఇన్ని వాగ్దానాలు చేసి రోజు అబద్ధాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రిని కూడా మనం ఇదివరకు చూసి ఉండము. చెప్పే అబద్ధాన్ని కూడా బాజాప్తగా ఇటు మీడియా ముందు అసెంబ్లీ సమావేశాలలో కానీ అధికారికంగా పాల్గొనేటువంటి మీటింగ్లలో కానీ మరి నేను చెప్పేది అబద్ధమని తెలిసినప్పటికీ కూడా మరి దాన్నే నొక్కి చెప్పేటువంటి ముఖ్యమంత్రిని మాత్రం ఈయననే చూస్తున్నాం. ఈరోజు బీసీల విషయానికి వచ్చినప్పుడు బీసీలను అయితే ఖచ్చితంగా నమ్మించి మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళందరికీ తెలుసు 42% ఏదైతే ఎన్నికల కోసం ఓట్ల కోసం అధికారం కోసం ఏదైతే హామీ ఇచ్చిందో ఇది రాష్ట్ర పరిధిలో లేదు, ఇది కేంద్ర పరిధిలో ఉన్నటువంటిది. కేంద్ర ప్రభుత్వం కనుక 9th షెడ్యూల్లో చేర్చి మరి అమెండ్మెంట్ చేయకపోయినట్టయితే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ పెంచుకోవడానికి అవకాశం లేదు. ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయం అని తెలిసినప్పటికీ కూడా బీసీలను మభ్యపెట్టడం కోసం మళ్ళొక్కసారి వాళ్ళ ఓట్లను కొల్లగొట్టడం కోసం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వము విధానం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. అరే ఒకవైపేమో వర్షాలు పడతలేవు, రైతులందరూ నార్లు పోసుకొని నాట్లు వేసుకున్నారు, నాట్లు దాదాపు కంప్లీట్ అవుతున్నాయి. వెనుక ముందు చూస్తే నీళ్లు లేని పరిస్థితి, రిజర్వాయర్లన్నీ కూడా అడగంటిపోయినాయి. ఎస్ఆర్ఎస్పిలో ఇయ్యాలని కొత్త తీస్తే 40 టీఎంసీలు ఉన్నాయి, కడెంలో 3 టీఎంసీలు ఉన్నాయి, ఎల్లంపల్లిలో 6 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అంతా కలిపితే 55 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. మీరు 3 నెలల క్రితం అధికారికంగా మీటింగ్ పెట్టి 6 లక్షల ఎకరాలకు ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 1 కింద మేము నీళ్లు అందజేస్తామని చెప్పేసి రైతులకు భరోసా చెప్తుంది. అరే అక్కడ ఉన్నదే 9,65,000 ఎకరాలు అయితే మీరు 6 లక్షలకు ఇస్తా అన్నారు. ఇలా 6 లక్షల నుంచి ఈ 55 టీఎంసీల నీళ్లను మరి ఎక్కడికి ఇస్తారు? ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 1 కింద మీకు తెలుసు ఇలా కరీంనగర్ పాత కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్లగొండ వరకు ఉన్నది. మరి ఈ నీళ్లను ఎవరికి ఇస్తారు? ఇలా ఆశతోటి ఎదురు చూస్తున్నటువంటి ఈ లక్షలాది ఎకరాలలో మరి నాట్లు వేసినటువంటి రైతులకు ఏ రకమైన భరోసా ఇస్తారో మరి అర్థం కానటువంటి పరిస్థితి. మీరు అనుకుంటున్నారు ఇది వర్షాకాలమే, తప్పకుండా వర్షాలు వస్తాయి, ఎవరికి వాళ్ళు బతికిపోతారని. అంటే ఏమన్నట్టు తెలంగాణ రాకముందు కూడా ఇదే పరిస్థితి. వర్షాలు వస్తున్నావు, ఆయన బావు తోముకుంటున్నావు, బోరు వేసుకొని మోటార్ పెట్టుకుంటున్నా వ్యవసాయం సాగింది. ఇవాళ ఎందుకు అట్టుకు అంటే కావాలని పట్టింపుతోటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టును బదనాలు చేసి గోదావరిలో ప్రాణహిత నది దగ్గర ఎక్కడైతే మనం మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం చేసినామో అక్కడ కావలసిన పుష్కలమైనటువంటి నీళ్లు పోతున్నప్పటికీ కూడా ఇప్పటికి ఈ నిమిషానికి కూడా 1,41,000 టీఎంసీల మన క్యూసెక్ల నీళ్లు పోతున్నాయని చెప్పేసి అధికమైనవి అర్థమైనవి. మరి రేపు రానున్నటువంటి ఎన్నికల్లో కూడా చాలా బడాయి కొడుతున్నారు. మేము రైతు బంధు మొత్తం 14-15 ఎకరాల వరకు ఇచ్చినామని. మరి రైతులు మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకొని ఉన్నారు. మీకు కేవలం ఓట్ల కోసమే ఈ డబ్బులు వేసేది అనేది కూడా మేము మాట్లాడలేము, రైతులే చెప్తున్నారు. కాబట్టి రేపు వచ్చేటువంటి ఎన్నికలలోనే మీకు తగిన గుణపాఠం ప్రజలు చెప్పేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇప్పటికైనా ఒక నిజమైన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ఆలోచన చేయాలి. అవన్నీ వదిలిపెట్టేసి కేవలం గాలి వదిలేసి ఏ వ్యవస్థ కూడా చక్కగా లేదు, ఏ రంగం కూడా చక్కగా లేదు. మరి ఇది ఈ రాష్ట్రంలో ఒక దురదృష్టమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. దీన్ని టీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ కూడా నిలదీస్తుంది, ప్రజాపక్షాన్ని నిలబడుతుంది.
ఎక్కడికెక్కడ పోరాటాలు చేసి మరి ప్రజల రైతుల హక్కులను సాధించడం కోసం ముందు భాగా నుండి పనిచేస్తామని తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం 2 రోజులు ఢిల్లీలో అది ఫెయిల్యూర్ అనుకోవచ్చు, వెయ్యి శాతం అదొక ఇంటర్నేషనల్ జోక్ అని చెప్పి ఇంటర్నేషనల్ జోకు అది అందరికీ తెలుసు. అది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయకుండా కాదని తెలిసినప్పటికీ కూడా ఎందుకు పోయినట్టు, ఎవరి మీద ధర్నా చేస్తాం పోయినట్టు? అరే 29 రాష్ట్రాలలో ఒకే ఒక రాష్ట్రం తమిళనాడు రాష్ట్రంలో గతంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ కోసం అప్పుడు పోరాటం చేసింది, సాధించుకున్నది. అది కూడా 9th షెడ్యూల్లో చేర్చిన తర్వాతనే అమలు జరిగింది. ఇది తెలిసి కూడా కేవలం డ్రామా తప్పితే ఏమున్నది? రైతులు ఇంకా పాపం కొంతమంది నమ్మి మాకు నిజంగానే 42% రిజర్వేషన్ వచ్చిందని మరి సంబరపడ్డటువంటి వాళ్ళు, సంతోషపడ్డటువంటి మా బీసీ సోదరులు ఉన్నారు. అదేవిధంగా బీసీ సంఘాలు కూడా కొన్ని సంబరాలు చేసినాయి. మరి ఇది ఇలా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. కేవలం మొక్కుబడిగా ఢిల్లీకి పోయి మా వంతు బాధ్యత మేము చేసినాం, మేము పోయి ధర్నా చేసినామని చెప్పుకోవడం కోసం పోయింది తప్ప ఆయన అక్కడనే ప్రకటించింది కదా, మేము రాహుల్ గాంధీ మన ప్రధానమంత్రి అయినాకనే 42% చేస్తాం, మేము పార్టీగా వారిగా మాత్రం 42% టికెట్లు ఇస్తామని చెప్పేసి చెప్పారు. అట్టర్ ఫ్లాప్. ఇంకా దానిలో మనం ప్రశ్నించడానికి ఏముంది? ఏమో వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రి ఏమో యూరియా కొరత లేదని చెప్తాడు, ముఖ్యమంత్రి యూరియా కొరత లేదని, మా జిల్లా మంత్రి కూడా యూరియా కొరత లేదని చెప్తాడు. మరి యూరియా కొరత లేని ఇదంతా ఏంది? ఓ సొసైటీ దగ్గరికి పోదా మాట్లాడి వస్తారా? యూరియా కొరత లేకపోగా ప్రైవేట్లో ఇవాళ 350 నుంచి 400 రూపాయలు కొంటున్నారు. ఒక ఎకరానికి 1 బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. మరి ఎట్లా సరిపోతుంది? 9 లక్షల పైచిలకు మెట్రిక్ టన్స్ రావాల్సి ఉంటే 4 లక్షల పైచిలకు కూడా ఇప్పటి వరకు రాలేదు. 50% కూడా యూరియా రాలేదు. మరి ఎవరిని సాటిస్ఫై చేస్తావు? ఎవరిని చూపించలేదు? మరి మేము అడుగుతున్నాం, కేసీఆర్ గారు ఉన్నది నాళ్ళు ఎందుకు యూరియా కొరత రాలేదు? యూరియా లేదని ఎక్కడ ఒక మాట కూడా మనకు వినబడలేదు. సొసైటీల దగ్గర ఎవరు కావాలి ఉండలేదు. ఒక 20 నెలలనే తారుమారు చేసేసారు కదా. పాత 2014 పూర్వం ఏ పరిస్థితి అయితే ఉండేనో అది ఇరిగేషన్ కావచ్చు, అది యూరియా కావచ్చు, అది దవాఖానాలు కావచ్చు, అది స్కూళ్ళు కావచ్చు, రోడ్లు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, అన్నీ కూడా సర్వనాశనం చేసి పడేసారు.